బంకిపూర్ ఫలితాలు బీజేపీని భయపెడుతున్నాయా? బీజేపీకి బంకిపూర్ ఫలితం రూపంలో ఎదురైన షాక్ దేశవ్యాప్తంగా ఆ పార్టీపై మారుతున్న ప్రజా అభిప్రాయానికి నిదర్శనమా? త్వరలో జరగనున్న కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం బీజేపీ అధిష్టానానికి ఎలాంటి హెచ్చరికను జారీ చేస్తోంది? హిందీ బెల్ట్లో ఈ ఫలితం విపక్షాలకు ఏ స్థాయిలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది? బీహార్లోని బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితాలపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ఫలితంతో ఇప్పటికిప్పుడు వచ్చే రాజకీయ మార్పు ఏమీ లేనప్పటికీ భవిష్యత్తులో మారనున్న సమీకరణలకు బంకిపూర్ ఒక సంకేతంగా నిలుస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బీహార్లో ఎక్కడ డిపాజిట్ దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఊహించని విధంగా సంచలన విజయం సాధించారు. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని తన ఖాతాలో వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో మొత్తం 3 రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ ఒకచోట, కాంగ్రెస్ మరోచోట గెలిచాయి. ఈ 2 స్థానాలు ఆయా పార్టీలు గతంలో ప్రాతినిధ్యం వహించినవి కావడంతో పెద్దగా ప్రాధాన్యం లేకపోయిందని అంటున్నారు. కానీ బంకిపూర్ ఉప ఎన్నిక మాత్రం బీజేపీ అధిష్టానానికి గట్టి షాక్గానే చెబుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే కాకుండా బీహార్లోని తొలి బీజేపీ ప్రభుత్వానికి ఈ ఫలితం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సహజంగా ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే బంకిపూర్లో ఆ పరిస్థితి కనిపించకపోవడంపైనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంకిపూర్ ఉప ఎన్నిక బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమా అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. పుష్కర కాలంగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగా కొంత వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. అయితే గత 12 ఏళ్లుగా ఇలాంటి వ్యతిరేకతను అధిగమిస్తూ సరికొత్త వ్యూహాలతో బీజేపీ వరుస విజయాలు సాధిస్తూ ఏ పార్టీకి లేని రికార్డులను నమోదు చేస్తోంది. అంతేకాదు 2014లో పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు మనగడలేని రాష్ట్రాలను సైతం గెలుస్తూ బీజేపీ ఏ పార్టీ సాటి లేదని నిరూపించింది. కానీ ఒక్క గాలివానకు అంతా తుడుచుకుపోయినట్లు ఇప్పటి వరకు బీజేపీ విజయాలన్నీ బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెరమరుగు అవడమే సంచలనంగా మారిందని అంటున్నారు. మరోవైపు బంకిపూర్ ఉప ఎన్నికతో బీజేపీ అధిష్టానం మేల్కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం దేశంలో మనుగడ సాధించేందుకు ప్రధాన కారణంగా చెబుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం ఒక హెచ్చరికగా భావించాల్సి ఉందని అంటున్నారు. బంకిపూర్ ఓటర్లు బీజేపీని తిరస్కరించడానికి గల కారణాలు విశ్లేషించి ఆ తప్పులు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎందుకంటే బంకిపూర్ స్థానం గత 30 ఏళ్లుగా కాషాయ జెండాకు కంచుకోటగా ఉండటమే కాకుండా ప్రత్యర్థికి దక్కిన తొలి విజయం కూడా పెను సంచలనానికి ముందస్తు సంకేతంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బంకిపూర్ ఉప ఎన్నిక తర్వాత విపక్షాలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. ప్రధానంగా బీజేపీకి గట్టి పట్టున్న హిందీ బెల్ట్లో విపక్షం పైచేయి సాధించేలా తాజా ఎన్నికల ఫలితాలు ఊపు తీసుకొచ్చాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బంకిపూర్లో జనసురాజ్ పార్టీ గెలవడం ఒక ఎత్తు అయితే మధ్యప్రదేశ్లోని బలమైన ప్రభుత్వాన్ని ఢీకొట్టి కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా చెప్పుకోవాల్సిన అంశమే అంటున్నారు. ఈ పరిస్థితులు విపక్షాలకు భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయని చెబుతున్నారు.